ఇంకా మారలేదు. ఈరోజు ఊరుగాలి ఒకడేడుస్తుంటే ఇల్లుగాలి ఒకడేడ్చినట్టుగా సామెత. ఒక పక్క ప్రజలు అంత తీవ్ర కష్టాల్లో ఉంటే మీరు ప్రభుత్వం మీద విమర్శలు చేయడం తప్ప కనీసం మీ పార్టీ మనుషులకు కానీ మీరైనా ఒక చిన్న బాటిల్ కానీ ఒక వాటర్ ప్యాకెట్ కానీ లేకపోతే అన్నం కానీ మీ చేతి ఇచ్చిన దాఖలాలు లేవు. రావడమే దిగడము ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మీద విమర్శలు. అసలు మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటాడు. 5 సంవత్సరాలలో మీరు హెలికాప్టర్లో తప్ప కింద పాదం పెట్టిన దాఖలాలు లేవు. ఫస్ట్ టైం చూస్తున్నా నిన్న వరదల్లో పాపం మీరు దిగి ప్యాంటు పట్టుకుని నీళ్ళలో నడవడం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. దాదాపుగా ముఖ్యమంత్రి వర్యులు వెంటనే అక్కడ సహాయ చర్యల్లో ఒక భరోసా కల్పిస్తూ అక్కడే తిరుగుతూ రాత్రి పగలు తేడా లేకుండా అక్కడే ఉంటూ ప్రజలకు భరోసా కల్పించి నేనున్నానని చెప్పి సైకిల్ చేసి చెప్తారు. దాన్ని కూడా రాజకీయం చేస్తారు. మీరు ఈరోజు సహకరించండి. ఈరోజు కష్టాల్లో ఉన్నారు ప్రజలు. అది ప్రకృతి ద్వారా వచ్చినటువంటి విపత్తు. దాన్ని కూడా రాజకీయం చేయాలని చూసి మీరు చేసే ప్రయత్నం ప్రజలు హర్షించరు. ఇప్పటికే మీ పరిస్థితి దయనీయంగా 151 నుంచి 11 సీట్లకు పడిపోయింది. రానున్న రోజుల్లో మీరు చేసేటువంటి ప్రతి చర్య అనవసరంగా. ఈరోజు మీరు గమనిస్తే మీరు చూస్తే ముఖ్యమంత్రి వర్యుల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి శాసనసభ్యుల దగ్గర నుంచి మా అందరినీ కూడా టెలికాన్ఫరెన్స్ ద్వారా కూడా అలర్ట్ చేసి ప్రతి ఒక్కరికి జాగ్రత్తలు చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏ ఇబ్బందులు కలగకుండా పాలు కానీ భోజనాలు కానీ వసతులు కానీ అన్నీ ఏర్పాటు చేసి ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా వారు నిద్రపోకుండా కనీసం ఈరోజు ప్రజలు పడుతున్న కష్టం తీరేంత వరకు కూడా నేను అక్కడి నుంచి కదలని చెప్పి బోట్లో తిరుగుతూ అక్కడే ఉంటూ అక్కడే చేస్తూ ఉంటే అన్ని కార్యక్రమాలు సిగ్గు లేకుండా మీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు వచ్చి రాజకీయాలు చేయాలని చూస్తారు. ఇది పద్ధతి కాదు. రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏ విపత్తులైతే ప్రకృతి ద్వారా వచ్చినటువంటి విపత్తులను కూడా రాజకీయ కోణంలో ఈరోజు ప్రజలు సృష్టించినటువంటి పార్టీలు సృష్టించినటువంటి నాయకులు సృష్టించినటువంటి అని చెప్పి రాజకీయానికి తోడు కలుపుతూ రంగు